హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ అఖిల హాస్టల్ కుకింగ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ ఇడ్లీ అండి. 10 నిమిషాల్లో చాలా ఈజీగా చేసుకోగలిగే ఈ ఇడ్లీ రెసిపీని మరి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి. ముందుగా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఒక బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి అరకప్పు వరకు అటుకులు అయితే నానబెట్టుకోవాలి. మందపాటి అటుకులు అయితే తీసుకుని వాటర్ పోసేసి శుభ్రంగా కడిగేసి అయితే నానబెట్టుకోవాలి. అటుకుల్లో డస్ట్ లాంటిది అయితే ఉంటుందండి. చూడండి, మనం కడుగుతుండగానే బురదలా అయితే వస్తుంది. ఇలా అటుకులను కడిగేసిన తర్వాత వాటర్ని రిమూవ్ చేసేసి ఇప్పుడు ఇందులోకి అదే కప్పుతో అరకప్పు వరకు పొల్లటి పెరుగు అయితే పోసుకోవాలి. ఈ ఇన్స్టెంట్ ఇడ్లీకి పొల్లటి పెరుగే అవసరం అండి. పొల్లటి పెరుగు అయితే పోసుకోండి. ఇప్పుడు పెరిగిని అటుకుల్ని మిక్సీ ఇలా కలిపేసి ఇప్పుడు దీనిపైన మూత అయితే పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు నానబెట్టాలి. ఈ అటుకులు నానబెట్టిన తర్వాత మరొక బౌల్ అయితే తీసుకుని మనం ఏ కప్పు అయితే తీసుకున్నాం అటుకులకి అదే కప్పుతో ఒక కప్పు వరకు ఇడ్లీ రవ్వ అయితే వేసుకోవాలి. ఈ రవ్వలో కూడా వాటర్ పోసేసి నానబెట్టేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత రవ్వను కూడా కడగాలి శుభ్రంగా. చూడండి, 5 నిమిషాల తర్వాత అయితే చూపిస్తున్నాను. అటుకులు అయితే నానిపోయి మెత్తగా అయితే అయ్యాయి. ఇప్పుడు ఈ అటుకుల్ని ఒక చిన్న మిక్సీ జార్ అయితే తీసుకుని దానిలోకి అయితే వేసుకోవాలి. ఈ అటుకుల మిశ్రమం మీకు గట్టిగా ఉన్నట్లు అనిపిస్తే కొద్దిగా వాటర్ అయితే పోసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం మినప్పిండిని ఏ విధంగా అయితే గ్రైండ్ చేస్తాం ఇడ్లీ కోసం అదే విధంగా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. చాలా మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు బౌల్ అయితే తీసుకుని దాంట్లోకి అయితే వేసుకోవాలి. ఇలా పిండిని వేసిన తర్వాత మనం ముందుగా నానబెట్టిన ఇడ్లీ రవ్వను అయితే శుభ్రంగా 4-5 సార్లు కడగాలి. 4-5 సార్లు కడిగిన తర్వాత వాటర్ అయితే వంపేసి ఇడ్లీ రవ్వలో వాటర్ అనేది లేకోకుండా పిండితో అయితే అటుకుల పిండిలోకి వేసేసుకోవాలి. అసలు ఇడ్లీ రవ్వలో వాటర్ అనేది లేకోకుండా అయితే వేసుకోవాలి. వాటర్ వచ్చేసిందంటే పిండి పలచబడిపోతుందండి. కాబట్టి వాటర్ లేకుండా వేసుకుని ఈ అటుకుల పిండిని అలాగే ఇడ్లీ రవ్వను మొత్తం మిక్సీ ఇలా కలిపేయాలి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. మనం ఇన్స్టెంట్గా వేస్తున్నాం కాబట్టి ఇడ్లీ బాగా రావాలంటే బేకింగ్ సోడా అయితే వేసుకోవాలి. సోడా వేసిన తర్వాత పిండి అంతటి కలిసేట్టుగా అయితే కలిపేయండి. చూడండి, ఇడ్లీ వేసుకోవడానికి బ్యాటర్ ఈ విధంగా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర అయితే తీసుకుని ఆ పాత్రలోకి 2 గ్లాసుల వరకు వాటర్ అయితే పోసుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి వాటర్ని అయితే మరగనివ్వాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లలోకి ఇడ్లీ పిండి అయితే వేసేసుకుందాం. నేనైతే 2 ఇడ్లీ ప్లేట్లలోకి అయితే ఈ పిండిని అయితే వేస్తున్నాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 2 రేకులు ఇడ్లీ అయితే వచ్చాయండి. మీరు ఇంకా ఎక్కువ ఇడ్లీ కావాలంటే ఎక్కువ క్వాంటిటీలో అయితే తీసుకోవాలి. ఇలా 8 ఇడ్లీకి అయితే వేసాను. ఇప్పుడు వాటర్ అయితే మరుగుతుంది. ఇలా బాయిల్ అవుతున్న వాటర్లోకి ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లు పెట్టేటప్పుడు ఒకదానిపైన ఒకటి పెట్టేటప్పుడు మటుకు చూసుకుని అయితే పెట్టుకోండి. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేటప్పుడు ఇడ్లీ పైన హోల్స్ వచ్చేలా అయితే పెట్టుకోవాలి. ఇలా పెడితే ఇడ్లీ ఒకదానికొకటి అంటుకోదు, అలాగే చక్కగా స్టీమ్ అవుతాయండి. ఇప్పుడు 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వండి. 10 నిమిషాల తర్వాత అయితే నేను చూపిస్తున్నాను. ఒక్కొక్కసారి 10 నిమిషాల కన్నా ముందే ఉడికిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో చూసుకుంటూ అయితే ఉండండి. మీకు ఇడ్లీ ఉడికాయో లేదో తెలియాలంటే ఒకసారి చేతిని అయితే టచ్ చేసుకుని ఇలా ఇడ్లీ నేలతో టచ్ చేసి చూడండి. పిండి ఏమైనా అంటుకుంటున్నట్లయితే ఇడ్లీకి కానీ ఇంకొంచెం సేపు అయితే ఉడకనివ్వండి. నేనైతే తీసేస్తున్నాను, ఉడికిపోయాయి. చూడండి, వేడివేడిగా ఉన్నప్పుడు ఇడ్లీలు అయితే తీసేసుకోవచ్చు. వేడివేడిగా సర్వ్ చేసుకుని తినేవచ్చు. ఎక్కడ ప్లేట్కి కూడా అంటుకోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఈ ఇడ్లీలోకి నేను వచ్చేసి పుట్నాల చట్నీ అయితే చేశాను. చాలా ఈజీగా చేసుకోగలిగే పుట్నాల చట్నీ అండి. ఓన్లీ పచ్చిమిర్చి, పుట్నాల పప్పు అయితే వేసేసి పుట్నాల చట్నీ చేసేసాను. మనకు నచ్చిన చట్నీతో ఇడ్లీని అయితే తినేవచ్చు. ఏ చట్నీ అయినా బాగుంటుంది. మరి ఇడ్లీ రెసిపీ మీకు నచ్చిందా? మరి ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.